అంబర్పేటలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. గంజాయి మత్తులో అర్ధరాత్రి దారి దోపిడీలు చేస్తున్నారు. ఆలీకేప్ చౌరస్తా అడ్డాగా జనంపై దాడులకు పాల్పడుతున్నారు పోకిరీలు. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. సీసీ కెమెరాల్లో దాడి చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత ఫోన్లో అందిస్తారు. ప్రణీత, హైదరాబాద్ లో రోజు రోజుకి పోకిరీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అటు మత్తు పదార్థాలు సేవిస్తూ దారిన వెళ్లేటువంటి వారిపైన దాడులకు పాల్పడినటువంటి ఘటనలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీకేప్ చౌరస్తాలో కొంతమంది యువకులు రోజు రాత్రి అక్కడ గంజాయి సేవించి ఆ రాత్రి రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారిపైన దాడులకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో ఇక్కడ అయ్యాయి. ప్రస్తుతం ఈ యువకుల పైన చర్యలు తీసుకోవాలని గతంలో చాలా సార్లు పోలీసులకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటే కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి కూడా ఇదే తరహాలో అక్కడ గంజాయి సేవించి ఆ రోడ్డు పైన వచ్చినటువంటి వారిపైన యువకులు దాడికి పాల్పడటంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఆ వ్యక్తిని ఆ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు రోజువారీ జరుగుతుందా, పోలీసులు చోద్యం చూస్తున్నారంటే కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. యువకుల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు పోలీసులను కోరుతున్నారు. ప్రణీత, పోలీసులు ఏమంటున్నారు? ప్రణీత, అయితే గతంలో వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా వీరిలో ఎలాంటి మార్పు కనపడడం లేదు. దీంతో పోలీసులు కూడా వీళ్ళని చూసి చూడట్టు వ్యవహరిస్తున్నటువంటిది మాత్రం ప్రధానంగా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళని ఈ మొత్తం ఘటన పైన అటు స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు వీరిపైన కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. बच्चे को ही ज्यादा हमारे आगे में गड़बड़ नहीं ये लुंगी तो ऐसे कौन ये बड़े बालों वाला कौन है? देखो वही बस्ती वाला है। हाँ बच्चे को బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.